అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రైల్వే స్టేషనా లేక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా అనే రేంజ్ లో మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్స్ గెటప్ మార్చేశాయి. మల్టీప్లెక్స్లు, లాంచ్లు, హైటెక్ స్కేటర్స్ తో రైల్వే రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు మరి ప్రయాణికులకి సరికొత్త అనుభూతినిస్తున్న ఆ రైల్వే అప్గ్రేడ్స్ ఏంటో చూద్దాం. భారతీయ రైల్వే ముఖ చిత్రం వేగంగా మారిపోతోంది. అమృత్ భారత్ స్కీమ్ కింద 26 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో తెలంగాణలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ప్రధాని మోదీ వర్చువల్ గా దీన్ని ప్రారంభించగా స్థానికంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేత రామచంద్రరావు పాల్గొన్నారు. గత 12 ఏళ్లుగా రైల్వే రంగం స్వరూపమే మారిపోయిందని, పాత బిల్డింగుల స్థానంలో 40 రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల తరహాలో పునరాభివృద్ధి చేస్తున్నామని రామచంద్రరావు తెలిపారు. దాదాపు మొత్తం దేశంలో కూడా బ్రాడ్ గేజ్ అయిపోయినాయి. 2 రాష్ట్రాలకు కలిపి కేవలము 500 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలము తెలంగాణకే గత 12 సంవత్సరాలుగా తెలంగాణకే 4,900 కోట్ల రూపాయలు ఈరోజు రైల్వేకు కేటాయించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి రైల్వే పరంగా కొత్త శోభ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 12.56 కోట్ల రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రయాణికులతో ప్రపంచ స్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఇక్కడ ఆధునిక పనులు చేపట్టారు. అదే విధంగా ఒక రైల్ ఎక్కి ఆ కిటికీ నుంచి బయటకు చూసి మన భారతదేశం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రేట్ కారిడార్స్ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. మరోవైపు విజయవాడ జంక్షన్ పై రద్దీని తగ్గించేందుకు రాయనపాడు స్టేషన్ ను అద్భుతమైన శాటిలైట్ టెర్మినల్ గా మార్చేశారు. 35 కోట్ల రూపాయల కేటాయింపులతో ఏపీలో అమృత్ భారత్ కింద మొదట ప్రారంభమైన రికార్డ్ ఈ స్టేషన్ దే.